మా ఆయన్ని కూడా మూట కట్టి ఇసిరేయాలబ్బా. నేనేమైనా చిన్నపిల్లనా అలా చేయడానికి? నా పాటికి నేనేదో చెరుగ్గడ తెప్పించుకొని తింటున్నా. కలుపుల మధ్యలో గట్టిగా ఉంటుంది కదా, అదైతే తినలేకపోతున్నా. మా వారైతే చూసి ఉన్న పళ్ళు ఊడగొట్టుకుంటావా ఏంటి అని చెప్పి చెక్కిచ్చేసి ఇస్తా ఇటు అని చెప్పి తీసుకున్నారు. ఇలా అన్నారు. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. చెరుగ్గడ తీసుకుని తెల్లగా చేసి ఇచ్చారు. నేనైతే చిన్నపిల్లని అయిపోయినట్టు. అరే నాకేమో తోలుతో తీసుకొని తింటేనే ఇష్టం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా పెంగ్విన్ స్టోరీ అయితే వినే ఉంటారు కదా. మగ పెంగ్విన్ లవ్ బ్రేకప్ అయినప్పుడు అదంట సమూహం నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న పెంగ్విన్ ని మళ్ళీ తీసుకొచ్చి సమూహంలో కలిపినా కూడా అది సమూహంలో అయితే అస్సలు ఉండదంట. మళ్ళీ అది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందంట అనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు వినటం కాదు, మీకు రియల్ గా అయితే చూపిస్తాను. కానీ పెంగ్విన్ ప్లేస్ లో చిన్న పిచ్చుక అయితే ప్రతిరోజు కూడా ఆ చిన్న పిచ్చుక ఆ తీగ మీద పడుకుంటుంది. అసలు గూడు కూడా లేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? తీగ మీద బట్టలు నేను ఆరేసి సాయంత్రం పూట తీసేసాను అనుకోండి, ఇంకా చిన్న పిచ్చుక అయితే అస్సలు రాదు పడుకోవటానికి. అదే ఆ బట్టలు తీయకుండా అలాగే ఉంచితే ఆ చిన్న పిచ్చుక అయితే వస్తుంది అనమాట. అది ఒక్కటే పడుకుంటుంది ఆ తీగ మీద. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం గారు. అవును, ఇప్పుడు మేడం అనాలా సార్ అనాలా? సరే ఏదో ఒకట్లే. కొంచెం బ్యాక్ చూపిస్తున్నారండి, ఫేస్ చూపించండి, లేదంటే సైడ్కి వచ్చేనే. అదే మరి పిచ్చుక స్టోరీ. ఇంకెక్కువసేపు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, లేదంటే ఎగిరిపోతుంది. ఇంకా మన పనులు మనం చేసుకోవడం.